పెళ్ళి ఎక్కడైతుంది రన్నా నాకు పిల్ల ఎప్పుడు వస్తుంది రన్నా ఏ ఊళ్ళో చూసినా కానీ మంచి మంచి పిల్లలు ఉండ్రు అయినా కానీ ఏం లాభం పిల్లలు పెట్టేటోళ్ళు రన్నా నాకు పిల్ల ఎప్పుడు వస్తుంది రన్నా అరే మావాడేదో పాటలు పాడుకుంటా మస్తు జోరు మీద ఉన్నాడు కదా అబ్బో ఇసునూరు మారాని జర్నలిస్ట్ నీకు వచ్చింది చూడు జోరు మీద ఉన్నాను నేను ఆ పాటలు ఎంత ఏడుపున్నారో నీకు ఎరకనా ఏమైందిరా నీకు అసలు ఈ వారం అంతా లగ్గమనేమో లగ్గం వెంబడి పడ్డావు ఇంకెక్కడ లగ్గము కొట్టంలా గొడ్లకు గడ్డేసుకుంటానో లేకుంటే బలరాకు పాలు వెండుకుంటానో బతకాలి నా బతుకుకు లగ్గం అవుతారు ఇంకా కాదు మొన్న పలుగుట్ట జంగయ్య బిడ్డను చూసినావు కదా ఆ పిల్లని చేసుకుంటూ మంచిగానే ఉన్నది కదా చూసినా కూడా పక్కకు తోలకపోయి ఇగో ముందే చెప్తున్నా చూడండి ఫోరర్ అయితే బూకవాయోడు ఉడుకుడుకురే పొయ్యి మీదకి వెళ్ళి మింగుతాడు మీకేం ఉంచాడంట అని చెప్తావు బదలాం చేస్తావు నా లగ్గం కానియవు నువ్వైతే అవ్వా అవ్వా నీకు పెళ్లి చేస్తేనే కదా సత్తి నేను నిమ్మలం అయ్యేది నా పెళ్లి అంటే కదా చాలు కళ్ళ లింగలం పోసుకుంటావు ఎప్పటికి నీ చేయి కిందనే బతకాలి నేను ఊరికేం చేసుకుంటా అమ్మా నాయనా నీకు దండం పెడతా నీ లగ్గం నువ్వే చేసుకోగాని లేనిపోని నాకు అంటగట్టకు అయినోళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు కంటే చెడ్డోళ్ళ చేతులు పట్టుకున్నా కూడా ఇరువరకు నా లగ్గం అయిపోతుండే చూడు ఎంత పని అయిపోయా నా లగ్గం కానీ నువ్వు ఇంకెలా చేస్తావు తల్లి పుట్టినీళ్ళు మేనమామకి తెలియదా అన్నట్టు నీ తిప్పల గురించి నాకు తెలియదా నేను చూస్తలేనా మందిని మంగళవారం నీ సోమవారం నీ లగ్గం అయితే చేసుకున్నావు నువ్వు గురికించాల్సి గుణం నీ గుణం నాకు తెలియరా నీ గుడ్ల గుప్ప కళ్ళ మొక్కపోడా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు బోడనే తోడు సందు వాంట్లోడు నది ముక్కోడు దొఫ చెవులోడు అంటాడు అందరికి ఎరక చేయి బదలాం చేయి నా లగ్గం కానీ ఇక నేను చేసునేంట్రా నేను ఎందుకు చేస్తా నీ అక్కని కాదారా సత్తి గట్ల మాట్లాడుతున్నావు నువ్వు ఒక్కదానివే అనుకున్నా ఇప్పుడు సర్కారు కూడా కూడింది సత్తిగాని లగ్గం కాకుండా కుట్ర చేస్తున్నారు కదా చెయ్యండ్రి లగ్గం కానంత వరకే ఒక్కడిని ఉంటా లగ్గం అయినాక ఈ ఇద్దరం అయితే మీఫులు వలగొడతాం అబ్బా నువ్వు పెద్ద జమీందారు అని నీ లగ్గం కాకుండా వాళ్ళు చేస్తున్నారు కదా ఉన్నోళ్ళకి ఏ తిప్పలు ఉండదు ఎప్పుడు కూడా లేనోళ్ళకే ఈ తిప్పల్ని చుట్టాలని ఎక్కువ విలువద్దంట చుట్టాలు రాకపోతే తలవాలు ఎవరేస్తారు తలవాలు పోయకపోతే తాంబాలం ఎందుకు ఇంకా ఓ దీని గురించా నీ తిప్పలు పెళ్లి ఖర్చు 5 లక్షలు దాటితే 10% అంటే 50,000 వసూలు చేస్తా అన్నారు దాని గురించా అరే ఈడికే ఏ పిల్ల నచ్చుతలేడు ఒకవేళ పిల్ల నచ్చి కూడా లగ్గంలోకి వస్తే చుట్టాలు తక్కువ చూసి నువ్వెక్కడ ఈయన తప్పినాడు రా నీకు చుట్టాలే లేకున్నారు బలగం లేకున్నారు అంట అని లగ్గంలోకి వెళ్ళి లేచి ఉరికితే నేను ఎవరి కాలు మొక్కురు ఎవరిని లగ్గం చేసుకుంటూ మనం ఇక్కడ కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటున్నావని నువ్వు బుగులు పడుతున్నావారా ఉన్న కాడికి జర్రాని పాత లోట్లు దాచుకుంటే అవి జల్లకుండా చేసే మోడిసారు కొత్త లోట్లు దాచుకుంటే అవి కూడా ఖర్చు పెట్టొద్దంట ఏ బొందలో కోవాలి సర్కార్ కాదురా కాంగ్రెస్ ఎంపీ రంజిత్ మేడం ప్రైవేట్ బిల్లుని పార్లమెంట్ లో పెట్టింది చర్చ కూడా చేస్తారట దీని మీద నువ్వు ఇప్పటి సందే బుగులు పడకు ఎంపీ అంటే ఆమె కూడా సర్కారే కదా ఆమె పెళ్లి అయితే చేసుకున్నారు కదా ముందుకు ముందే నాయా సొంటల పెళ్లిలు కానియకుండా అడ్డం పడుతున్నది నీ కళ్ళు చల్లబడ్డాయా ఇప్పుడు అగో నీ కథ మంచిగానే ఉన్నది నేనెందుకు ఖుషి అవుతారా అయినా ఈ చట్టం తెచ్చింది నీ కోసానికి కాదు సగం సగం తెలుసుకొని మాట్లాడకీడా నీ కనకటిద్దలు నాకు తెలివే అనుకుంటున్నావు నువ్వు ఎంపీ మేడం ఊరి ఫరుకొని నన్ను మురిపోయిన బీరకాయ లెక్క ఇట్లనే ఉంచుదామంట అని చేసిండ్రు పెళ్లి కోసానికి కోట్లు ఖర్చు పెట్టి లగ్గాలు చేసుకుంటారు చూసినావా వాళ్ళకి వర్తిస్తుంది ఈ చట్టం మోరిసారి పైసలు రద్దు చేసినప్పుడే లక్షల కోట్లు పెట్టి వాళ్ళు లగ్గాలు చేసుకున్నారు నాయసంటోళ్ళకి ఈ లగ్గం తిప్పలన్నీ జనార్దన్ రెడ్డి సారు 100 కోట్లు పెట్టి పెళ్లి చేసిండు కదా ఆ పెళ్లి చూసి నువ్వేమనుకున్నావు చెప్పు అలా పెళ్లిళ్ళు చూస్తే మనది కూడా ఒక బతుక అనిపించింది నాకైతే ఇన్ఫారేషన్ ఇస్తారా ఇలువ కాదు మన బతుకు కదా ఆగో గట్లనే 100 కోట్లు ఖర్చు పెట్టి పేదోని బతుకు నవ్వుల పాలు చేసేటోళ్ళ కోసం ఈ చట్టం తమ్మి నువ్వు ఆ ఎంపీ మేడం కూడి నగేటోని ముంగడ కాలు సారి పడ్డట్టు చేసిర్రు నగుల పాలు చేసిర్రు నా బతుకు ఎందుకురా గంతగానం బుగులవుతున్నాం మనం మా అంటే ఓ లక్షన్నర పెట్టి చేసుకుంటాం దానికి గింతగానం పిలిపిస్తున్నావు నువ్వు లక్షన్నర అంటాను ఎందుకు చెప్తావు బంతి పువ్వు పెట్టడానికి బారాన పైసలు కూడా లేవంట అని చెప్పు అట్లా కూడా ఎవ్వరు పిల్లని ఇవ్వకుండా అవుతారు నీకు ఏదో అర్థమవుతుంది పానానికి నీకు ఒక పెద్ద దండం రా నాయన నీకు నేను ఏ రకంగా చెప్పలేను సరేనా మీరేమన్నా అనుకోండిలా మా వాడు ఏ పెళ్లి ముచ్చట వచ్చినా ఆడవిన్నే వేసుకుంటున్నాడు ఇంకో ఇక రారా ఇక చూడు ఇలా నాయన నాకన్నా 4 ఏళ్ళు చిన్నోడు ఎంత ఎత్తు కొడుకున్నాడు చూడు నాకు 20 ఇసొంటి కొడుకుంటుండే ఏం చేతుడు ఆయన మంది పిల్లలను ముద్దాడవలసి వచ్చింది పో ఆడుకపో కొంటే చేతలు చేయకు